సూర్యాపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటే 50,000 రూపాయలు, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే 1,00,000 రూపాయల బహుమతిని వ్యక్తిగతంగా ప్రోత్సాహకంగా అందిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు. ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లింగమూర్తి గారు కెమెరామెన్ ఇది వారందరికి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ హౌస్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు కూడా తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్ సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికి సరైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా, ఏ క్రీడలో పాల్గొన్నా 50,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి 1,00,000 రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఈ ఉద్దేశం అదే పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు కూడా అందరూ దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోండి. ఇదే సందర్భంలో నేను పోలీసు వారికి కోరుతాను, అక్కడ ఎవరైనా త్రాగినా, ఆ గ్రౌండ్ చెడగొట్టే సీసాలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసిన కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టేది వాళ్ళ మీద.